దురాశ దుఃఖానికి చేటు, అత్యాశ ఎప్పటికీ ప్రమాదమే. సేమ్ ఇక్కడ ఓ వ్యక్తికి పుట్టిన అత్యాశ మరో వ్యక్తి మరణానికి కారణమైతే ఇతని జీవితం నాశనం అవడానికి కూడా కారణమైంది. వారిద్దరు పురుషులు, కానీ లైంగిక సంబంధం పెట్టుకున్నారు. ఇద్దరిలో ఒకరు డబ్బున్నవారు, రెండో వ్యక్తికి అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాడు. ఇక ఎక్కువ డబ్బు చూసి దుర్బుద్ధి పుట్టింది. కట్ చేస్తే శవమై తేలాడు డబ్బున్న వ్యక్తి. ఇద్దరి మధ్య ముందు స్నేహం, తర్వాత లైంగిక సంబంధం. మరిది ఎలా మరణానికి దారితీసిందో వాచ్ ది స్టోరీ. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా అది. చిట్యాల గ్రామానికి చెందిన పరిమి అశోక్ ఫార్మసీ చదివాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో అక్కడే ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. చాలిచారని జీతం వల్ల ఊరిలో కూరగాయలు సాగు చేశాడు. కానీ నష్టాలు అతన్ని వెక్కిరించాయి. అప్పుడే ఖమ్మంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయగా చేస్తున్న తిరుమలాయపాలెంకు చెందిన కొమ్ము నగ్మతో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. నగ్మతో మాత్రమే కాదు, అశోక్కు కామెపల్లి మండలం బంజరుకు చెందిన గట్ల వెంకటేశ్వర్లుతో కూడా స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం కూడా ఇద్దరి పురుషుల మధ్య లైంగిక సంబంధానికి దారితీసింది. ఎప్పుడు అశోక్ రూమ్కు వచ్చేవాడట వెంకటేశ్వర్లు. అశోక్ను ఆర్థిక కష్టాలు ఇబ్బందులు పెడుతుంటే వెంకటేశ్వర్లు రూపంలో అదృష్టం కలిసొచ్చింది. అడిగినప్పుడల్లా డబ్బిచ్చేవాడు వెంకటేశ్వర్లు. ఈ అశోక్కు ఇక్కడితో సరిపోలేదు. అటు డ్రిప్ కంపెనీలో పనిచేసే పెంటి కృష్ణయ్య కూడా పరిచయం అయ్యాడు. వారిద్దరికీ వెంకటేశ్వర్లు మీద కన్ను పడింది. ఈయనను చంపేస్తే ఫుల్గా డబ్బులొస్తాయని ఆశపడ్డారు. అనుకున్నదే తడుగా యూట్యూబ్లో హత్య ఎలా చేయాలంటూ వీడియోలు చూశారు. చివరిగా నిద్రలో ఉన్నప్పుడు కత్తితో గొంతుకొస్తే శబ్దం రాదని వెంటనే చనిపోతాడని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎలా ముక్కలు చెయ్యాలో కూడా తెలుసుకున్నారు. దీనికి కత్తులు కూడా సిద్ధం చేసుకున్నారు. అశోక్ను గుట్టిగా నమ్మిన వెంకటేశ్వర్లు అశోక్ ఇంటికి గత నెల 15వ తారీఖున వచ్చాడు. 16 తెల్లవారుజామున నగ్మ బయట కాపలా ఉంటే అశోక్ కృష్ణయ్యతో కలిసి వెంకటేశ్వర్లు గొంతు భాగంలో కత్తితో నరికేశాడు. దీంతో తల మొండెం వేరయ్యాయి. బాడీని ముక్కలు చేసి కోసి కవర్లో కుక్కి బైక్ మీద తీసుకుని వెళ్లి కరుణగిరి ప్రాంతంలో పడేశారు. తర్వాత రూమ్లో రక్తపు మరకలను కూడా క్లీన్ చేశారు. వెంకటేశ్వర్లు తిరిగి హైదరాబాద్కు రావడం లేదని తమ్ముడు యాదగిరి గత నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలో దిగిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఆయన ఫోన్పే నుంచి మొత్తం డబ్బులను బదిలీ చేసుకున్నారంట దుండగులు. విచారణలో నేరం ఒప్పుకున్నారు నిందితులు. ఏకంగా వీరి నుంచి 2.7 తులాల బంగారం, 4 ఫోన్లు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి వెల్లడించారు. 2వ తారీఖు రోజు కామేపల్లి పోలీస్ స్టేషన్లో గట్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అంటే 15వ తారీఖు రోజు కామేపల్లి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి తర్వాత రాలేదని చెప్పి వాళ్ళన్న కొండ యాదగిరి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒకటి మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కామేపల్లి ఎస్ఐ సాయి, తర్వాత కారేపల్లి సిఐ గారు అంటే ఇతను ఎక్కడికి పోయిండు ఏంది అని ఎంక్వైరీ చేస్తే దానిలో భాగంగా అతను 16వ తారీఖు అంటే పరిమి అశోక్ అనే వ్యక్తి 16వ తారీఖు రోజు ఉదయం అతన్ని చంపడం జరిగిందని చెప్పి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ విషయంలో ఆ నేరస్తుని అరెస్ట్ చేసి అతనికి సహకరించినటువంటి కొమ్ము నగ్మ, పెంటి కృష్ణయ్య ఎలియాస్ కృష్ణ రామస్వామి అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. అంటే ఈ క్రైమ్కు మోటివ్ ఏంటంటే ఈ పరిమి అశోక్ అనే వ్యక్తి ఇతను అన్ఎంప్లాయీ, అదే ఏ ఉద్యోగం లేదు, ఆర్థికంగా గతంలో ప్రకృతి వ్యవసాయం చేసి నష్టపోయిండు అతను. దాంతోనే అతను ఫార్మసీ చేసిండు. ఉమెన్ పోవాలని చెప్పి అనుకుంటున్నాడు. ఉమెన్ పోవడానికి ఖర్చుల నిమిత్తం అతను ఈ రకంగా ఆలోచన చేసి ఈ గట్ల వెంకటేశ్వర దగ్గర కొంత గోల్డ్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది కాబట్టి అతని రూముకు నమ్మించి పిలిపించుకొని అతన్ని అంటే చంపి బాడీ పార్ట్స్ అన్నీ అంటే వేరు చేసి కత్తితో నరికి మన దానవాయిగూడెం దగ్గర కర్ణగిరి దగ్గర మున్నే రోడ్డుకు అంటే కొన్ని ప్లేసుల చెత్త కుప్పలో అక్కడక్కడ పడేయడం జరిగింది. తర్వాత అతని ద్వారానే మేము
డెడ్ బాడీ డిస్కవర్ చేయడం జరిగింది. తర్వాత నేరానికి ఉపయోగించినటువంటి కత్తులు, తర్వాత ఫోన్లు, తర్వాత అతను ఏదైతే మృతుని దగ్గర నుంచి తీసుకున్నటువంటి గోల్డ్ చైన్ రికవరీ చేసి అతన్ని కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. వెంకటేశ్వర్లు అశోక్ మధ్య ఎలా స్నేహం మొదలైందనే విషయాన్ని, అశోక్ కుటుంబ నేపథ్యాన్ని కూడా ఏసీపీ తిరుమల రెడ్డి తెలిపారు. వీళ్ళు అంటే జనరల్ లైబ్రరీ దగ్గరికి వెళ్తాడు అశోక్ చదువుకునేందుకు. అక్కడ ఈ గట్ల వెంకటేశ్వర్లకు పరిచయం అయింది. ఆ పరిచయాన్ని ఆధారంగా చేసుకుని అతను ఇతనికి రూమ్కి తీసుకుపోవడం, తర్వాత అతనికి కొంత ఆర్థిక సాయం చేయడం, ఇది చూస్తుంటే అతని దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పుకొని అశోక్ ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాడు. అశోక్ యాక్చువల్లీ వచ్చవాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా, చిట్యాల దగ్గర. కాకుండా ఇక్కడికి వచ్చి అక్కడ ఏమిందంటే అక్కడ ప్రకృతి వ్యవసాయం చేసి వాళ్ళ దగ్గర బంధువుని ఒకతని దగ్గర డబ్బులు తీసుకొని చీట్ చేసిండని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది. అయిన తర్వాత ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఉంటుంది, ఖమ్మంలో ఉంటుంది. తర్వాత కుటుంబ సభ్యులతో కూడా గొడవలు ఉన్నాయి. అతను నేరం చేసిన వాళ్లు తాము దొరకవనే భావనతో ఉంటారని ఏసీపీ తిరుపతి రెడ్డి వెల్లడించారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన వారిని ఏసీపీ అభినందించారు. యూట్యూబ్ ఈ మధ్యకాలంలో నేరాలు జరిగినాయి కదా, అందుకనే అసలు యాక్చువల్ ఏంటంటే ఈ నేరం ఇది గ్లోరిఫై చేస్తారా మరి ఎట్లా అనేది అది అంటే ఒక వే చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా అయినాయి, ఇవి హైదరాబాద్లో అయింది, ఇక్కడ అయింది. ఇవి మనం ఈ చేయడం వల్ల ఇవి వాళ్ళు నేరాలు ఎట్లా చేయాలనేది అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇది కూడా యువత ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేరం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతారు. వాళ్ళు వాళ్ళు చేసేటప్పుడు ఏమనుకుంటారంటే మేము దొరకము అని ఒక రకంగా ఆలోచించుకుంటారు. వాళ్ళు ఈ యూట్యూబ్ వీడియోలు చూసి తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇవన్నీ చేసి మేము దొరకము, మమ్మల్ని ఎవరు చూడట్లేదు, డిఫెన్స్ తయారు చేసుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతారు. వాళ్ళు నేరం చేసేటప్పుడు ఖచ్చితంగా సాక్ష్యం వదిలిపెడతారు. లోకార్డ్స్ ప్రిన్సిపల్ ఏంటంటే ఖచ్చితంగా నేరం జరిగినప్పుడు ఎక్స్చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇలా అది వేరే వాళ్ళతో చేసుకున్నాడు. ఆయన ఫోన్లో ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలే కదా. ఆయన ఉద్దేశం ఫోన్ ఎక్కడో పోయింది, ఎవరికో దొరికింది, ఎక్కడో ఉంది అనేది ఆయన ఆలోచన. ఆయన అట్లా ఆలోచించుకున్నాడు అంతే. అంటే ఇప్పుడు నేరం చేసే వాళ్ళు ఎవరైనా అదేవిధంగా ఆలోచించుకుంటారు. మేము దొరకమని ఆలోచించుకుంటారు. ఆయనకైనా డిఫెన్స్ చూసుకుంటాడు.